ఇలాంటివన్నీ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా చలనం లేదు. వాళ్ళు ఏదో పక్కన దేశంలో ఉన్నారు కదా, వాళ్ళకి మాకేం సంబంధము, వాళ్ళు హిందువులైతే మాకేంటి అనేసి మనం మాట్లాడుకుంటున్నాం. బట్ అక్కడ హిందువులకు మైనార్టీ హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. భారతదేశంలో మైనార్టీ హక్కులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అలాంటి మైనార్టీ హక్కుల గురించి మాట్లాడడానికి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కొంతమంది సెక్యులర్ రాజకీయ నాయకులు రాక్షసుల్లాగా వాళ్ళ మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం ఏది కడగడానికైనా కూడా వీళ్ళు ముందడుగులు ఉంటారనమాట. సో అలాంటిది ఈ మైనార్టీస్కి ఇలాంటి హక్కులు ఇస్తూనే ఉన్నారు. మైనార్టీస్కి హక్కులు ఉండాలి, కంపల్సరీ ఉండాలి. కానీ అవి ఎంతలో ఉండాలి, దానివల్ల ఫలితం ఏంది, దానివల్ల భారతదేశానికి, మన దేశ అస్తిత్వానికి ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా అనేది కూడా మాట్లాడుకోవాలి. అలాంటివి ఏం మాట్లాడుకోకుండా, అలాంటివి ఏం మాకు అవసరం లేదు, మాకు జస్ట్ మైనార్టీ అపీస్మెంట్ చేస్తే చాలు, వీళ్ళ ఓట్లన్నీ మాకు పడిపోతాయి అనేసి అనుకొని ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి మైనార్టీ హక్కులకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. కానీ బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతారు? అక్కడ ఉన్న బంగ్లా ప్రభుత్వం మాట్లాడదు, పక్కన ఉన్న వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మాట్లాడదు, మమతా బెనర్జీ ఇప్పటిదాకా దీని గురించి మాట్లాడలేదు పక్కన ఉన్న బంగ్లాదేశ్ గురించి. అదే బంగ్లాకి సంబంధించిన హిందువులందరూ బెంగాలీసే కదా. సిపిఐ సిపిఎం వాళ్ళు మాట్లాడలేదు. అంటే ఊ అంటే